ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. 2025 ఫిబ్రవరి నెలలో 9వ తారీఖున పుట్టిన వారికి కానీ, 18వ తారీఖున పుట్టిన వారు కానీ, 27వ తారీఖు పుట్టిన వారు కానీ, లేదా మృగశిరా నక్షత్రం, చిత్తా జన్మ నక్షత్రం, ధనిష్టా జన్మ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందో చూసుకుందాం. అదేవిధంగా మనకి ఒక పరిష్కారం, ఒక ఉద్యోగం వస్తుందా లేదా, లేదా విదేశాలకి ప్రయాణ యోగం జరుగుతుందా లేదా, వీసా వస్తుందా లేదా, లేదా పెళ్ళి అవుతుందా లేదా, ఒక గృహ నిర్మాణం చేసుకోగలమా లేదా, ఒక లాటరీ తగులుతుందా లేదా, ఇలాంటి అనేక సమస్యల గురించి తెలుసుకోవాలంటే వారి యొక్క పూర్తి పేరుని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాసి దాని ద్వారా తెలుసుకోవడం కానీ, లేదా పుట్టిన తారీఖు టైము ద్వారా కానీ జన్మ కుండలు వేసుకుని కానీ తెలుసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కానీ ఈ నెలలో ఈ 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు పుట్టిన వారికి, అదేవిధంగా మృగశిర, చిత్త, ధనిష్ట జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా రావాల్సిన టయానికి డబ్బు రావడం, అదేవిధంగా రాజకీయంగా పలుకుబడి పెరగడం, ఉన్నతాధికారులతో పరిచయం ఏర్పడడం, కొత్త పరిచయాలు, నూతన పరిచయాలు ఏర్పడి వీరికి కావలసిన విధంగా అనుకూలమైన మార్గం అంతా ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే పక్కనే తోడు వీరికి నరగోల కూడా ఉంటుంది. కనుక ఆ నరగోల తగ్గడానికి కొంచెం ఆ అమ్మవారిని, దుర్గామాతని మనం ఆరాధించినట్టయితే మనకి కొంత ఆ నరగోల తగ్గుతుంది. ఆ నరుల రోళ్ళకి రాళ్లు బద్దలవుతాయని పేరు. అంచేత ఆ నరగోల తగ్గి కామనగా వీళ్ళకి అభివృద్ధి ఎదర బాగుంటుంది. కనుక ఆ దుర్గామాతని ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మూలమంత్రాన్ని ఈ ఫిబ్రవరి నెలలో ఈ 3 నక్షత్రాలు పుట్టిన వారు కానీ, ఈ 3 తారీఖుల్లో 9, 18, 27వ తారీఖుల్లో పుట్టిన వారు కానీ జపం చేసుకోవడం, రోజు 108 సార్లు జపం చేసుకోవడం మంచిది. మంగళం కోసలేంద్రాయ మహేగుణ ఆత్మనే